హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. ఇవాళ ఒక అద్భుతమైన పచ్చడి చేసుకుందామండి. సూపర్ డూపర్గా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. సీజనల్గా వచ్చేవి తినాలి కదా, దాంతో మనం పచ్చడి చేసుకుందాము. కొబ్బరి ఎందులోనైనా బాగుంటుంది. వాక్కాయ కొబ్బరికాయ పచ్చడి ఎక్సలెంట్ అనమాట. అద్దరిపోయిందంటే నమ్మండి, నిజం చెప్తున్నాను. కావాలంటే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి, ఓకేనా? ఇంకా ఆలస్యం చేయకుండా మనం వాక్కాయ పచ్చడి చేసేసుకుందామండి. దానికి కావాల్సింది కొబ్బరికాయ కావాలండి. వాక్కాయ కొబ్బరికాయ కలిపి పచ్చడి అనమాట. సూపర్గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుందన్నమాట. టేస్ట్ వేరే లెవెల్ అంటారు కదా, అలా ఉంటుంది. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక పెద్ద కొబ్బరికాయనండి సగం చెక్కని తీసుకుని మొత్తం ముక్కలన్నీ తరిగేసుకుని పెట్టుకున్నాను. అలాగే వాక్కాయలు కూడా చూడండి, ఒక చిన్న ప్లేట్ ఉంది, ఆ ప్లేట్ నిండా ఉన్నాయి. అన్నీ అయితే వేసుకోను, నాకు పులుపుకి సరిపడా వేసుకుంటాను. వాక్కాయలు ముందుగా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇలాగ 2 ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకు అంటే ఇగో చూసారా, మధ్యలో సీడ్ ఉంటుందన్నమాట, విత్తనాలు ఉంటాయి. ఆ గింజలు అన్నీ తీసేసుకోండి, మొత్తం అన్నీ. ఇట్లా కొంచెం శ్రమ అయినా కూడా తీసుకోవడం. రుచి మాత్రం అసలు ఎక్సలెంట్ అనమాట. చాలా బాగుంటుంది ఈ చట్నీ. ఒక్కసారి చేసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఇది చపాతీలోకి బాగుంటుంది, ఇక పూరీలోకి బాగుంటుంది, అన్నంలోకి అయితే అసలు అద్భుతంగా ఉంటుందండి, నిజం చెప్తున్నాను. తెలియని వాళ్ళు ఉంటే ఒక్కసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, నిజం చెప్తున్నా. మొత్తం ఇలా తీసేసుకోండి, మొత్తం గింజలన్నీ తీసేసుకోవాలి. చూసారా, ఇగో గింజలు ఇట్లా వచ్చాయన్నమాట. ఇదంతా వేస్ట్. ఇది అదొకటి మెత్తగా ఉందని చెప్పి చిన్న ముక్క తీసేసాను. నేను కట్ చేసుకుని కొంచెం ఇంకా ఉంచేసుకున్నాను అనమాట. ఆ పప్పులో వేసుకుందామని కొన్ని కాయలు అట్టే తీసేసుకున్నాను. మనకి ఎంత కావాలో పులుపు అంత తీసుకున్నాను నేను. అది ఇప్పుడు మనం పోపు అది వేయించుకోవాలన్నమాట. మూకుడు పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని, చూసారా ఆయిల్ ఎంత తక్కువ వాడతానో, నేను చాలా తక్కువ వాడతాను. వేసుకుని ఫస్ట్ ఇంగు వేసుకోవాలన్నమాట. ఇది ఊరగా ఇంగువండి. కొద్దిగా ఇంగు వేసుకుని పొంగించుకుని పక్కన పెట్టుకోవాలి. మెంతులు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూను మెంతులు, ఒక 1/2 టీ స్పూను ఆవాలు, కొంచెం కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలన్నమాట. వేయించుకుని పక్కకు తీసేసుకోండి. ఇట్లా మరి ఒక 2 3 చుక్కలు ఆయిల్ వేసుకున్నాను. కొంచెం శనగపప్పు అలాగే మినపప్పు వేసుకుని వేయించేసుకున్నాను అనమాట. ఇది కూడా వేయించేసుకుని చక్కగా పక్కకు తీసేసుకున్నాను. ఇలా పక్కకు తీసేసుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇప్పుడు మనం పోపు అది వేయించుకున్నాం కదా. ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు విడిగా వేయించుకోవాలి. అలాగే ఇదిగోండి, ఫస్ట్ ఇంగువ పొంగించుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇంగువ వేయించుకోవడం కాదు, ఇంగువ పొంగించుకోవడం అంటారనమాట. ఇదిగోండి, నేను పెట్టుకున్నాను. చాలా మంచి వాసన వస్తుంది అనమాట. మామూలుగా అయితే దీంతో సరిపోతుంది. నేనైతే పోపు పైన వేసుకోవడానికి ఇది వేసుకున్నాను. మినపప్పు, శనగపప్పు విడిగా వేయించుకుని పైన కలుపుదామని వేసాను అనమాట. అమ్మ వాళ్ళు అయితే ఇంతే, ఆవాలు, మెంతులు, ఇంగువ, ఎండుమిరపకాయలతోటే చేస్తారు. ఎక్స్ట్రా నేనైతే ఇదే కొద్దిగా వేస్తున్నాను అనమాట. మా అమ్మాయికి పోపులు అంటే ఇష్టము, పప్పులంటే, అందుకని ఇది వేస్తున్నాను. ఇప్పుడు ఇది విడిగా పెట్టుకుని అన్నీ ఇందులో వేసేసుకుందాం. కారం మీకు తగ్గట్టుగా చూసుకోండి, ఎంత కారం కావాలో అంత కారం చూసుకుని వేసుకోండి. ఇది కూడా ఇందులో వేసేస్తాం. ఇంగువ వాసన వేస్తుంటేనే గుమగుమలు ఆడిపోతుందండి. అసలు ఎంత బాగుంటుందో, ఇంగువతో సూపర్ టేస్ట్ వస్తుంది. అవి వేసుకున్నాం కదా, ఇది ఒకసారి మిక్సీ వేసుకుని వచ్చేద్దాము. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుందాం, మరుగుతుంది. ఉప్పు, కొద్దిగా పసుపు, మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి, ముందుగా ఆవాలు, మెంతులు, అలాగే ఎండుమిరపకాయలు, ఇంగువ వేసుకుని ఒకసారి మిక్సీ వేసుకోవాలన్నమాట. కాస్త నలిగిన తర్వాత ఇప్పుడు మనం వాక్కాయ ముక్కలు అలాగే కొబ్బరి ముక్కలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా అన్నమాట. అట్లా నలగట్లేదు, ముందుకి వెనక్కి పల్స్ మోడ్లో పెట్టుకుని అట్లా మొత్తం మీద ఇడిదిప్పి నలిగించాను. ఇప్పుడు నలిగిన తర్వాత ఇప్పుడు చూడండి, ఈ పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు అలా కచ్చాపచ్చాగా నలిగితే బాగుంటుంది అనమాట. వేసేసుకుని ఒక్కసారి ఒక 2 తిప్పులు తిప్పిన తర్వాత తీసేసుకుందాము.
ఇట్లా కొంచెం మరీ ఎక్కువ నలిగిపోక లేకుండా కాస్త ముక్క ముక్కలుగా ఉంటే మనకి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట. ఇదిగో చూసారా, నలిగిపోయింది మొత్తానికి పచ్చడి అయితేను. ఇది మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. నిజం చెప్తున్నానండి, ఒక్కసారి చేసుకుంటే ఇది కనుక మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. తెలియని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఈ సీజన్లో వస్తాయి కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి. చూసారా, ఇదిగో చూడండి, మొత్తం అంతా నేను ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు మనం పోపు అది వేయించుకున్నాం కదా, మినపప్పు శనగపప్పు, అదైతే కొంచెం పైన వేసేసుకుందాము. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఈ పచ్చిమిరపకాయలు కూడా కొరుక్కుని అన్నంలో కొరుకు తింటే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూద్దాము. చాలా బాగుంది అసలు. ఆ ఇంగు వాసన, వాకాయ పుల్లగా కారం కారంగా, అసలు చెప్పలేను, అసలు ఎంత బాగుందో, సూపర్గా ఉందన్నమాట. చాలా బాగుంది. వాకాయ కొబ్బరికాయ పచ్చడి అండి, ఎక్సలెంట్. అందరూ తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే సీజనల్గా వచ్చేవన్నీ తప్పకుండా మనం ట్రై చేయాలి. ఇది ఎన్నో రోజుల్లో రాదు, ఇప్పుడు ఈ సీజన్లోనే వస్తుందన్నమాట. నాకైతే భలే భలేనే నచ్చింది, చాలా బాగుంది, సూపర్గా ఉంది. అంతేనండి, ఇంకేం కావాలి. రోజుకి ఒక పచ్చడి, వెరైటీ వెరైటీ పచ్చడి చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి పచ్చడి, కొబ్బరి ఎందులోనైనా బాగుంటుంది. వాక్కాయ కొబ్బరికాయ పచ్చడి ఎక్సలెంట్ అనమాట. అద్దరిపోయిందంటే నమ్మండి, నిజం చెప్తున్నాను. కావాలంటే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్.